శుభ సాయంత్రం అందరికీ నమస్కారం. నా వయస్సు 80 సంవత్సరాలకు చేరువలో ఉంది. ఇలాంటి సమయంలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. అంటే ఉన్నవి ఎక్కువ అవుతూ వెళ్తాయి. ముఖ్యంగా చలికాలం ఒక శాపంలా. యువ చైతన్యంగా ఉన్నప్పుడు, యువకునిగా ఉన్నప్పుడు చలి అంటే మనకు లెక్క ఉండదు. హిమాలయాలు కూడా ఎక్కుతామంటాం. కానీ ఈ 70 దాటి 80 చేరువలో, ఈ మధ్యలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సమస్య పెరుగుతూ పోతుంది. అంటే మల్టిపుల్ ఇష్యూస్ ఆఫ్ హెల్త్, ఆరోగ్యములో ఎక్కువ పెరుగుతూ పోతాయి సమస్యలు. దానికి తోడు రకరకాల ట్యాబ్లెట్స్. ఇప్పుడు నేను 2 రోజుల నుంచి లేస్తే వెనకాల నుంచి ఎవరో తోసినట్లు ముందు పడుతున్నా. నిన్న రాత్రి పడిపోవాల్సింది. కళ్ళు తిరుగుతున్నాయి. సరిగా ఆహారం తినబుద్ధి కావడం లేదు. ఆ ట్యాబ్లెట్స్ ఏమైనా రియాక్షన్ ఇస్తున్నాయో. గతంలో నాకు ఏ ట్యాబ్లెట్ అయినా పట్టేది. డాక్టర్లు అడిగేవారు, ఈ ట్యాబ్లెట్ నీకు సూట్ అవుతుందా? సార్ ఏదైనా సూట్ అవుతుంది సార్ నాకు అని చెప్పేవాడిని ధైర్యంగా. ఇప్పుడు చెప్పలేకపోతాను. అంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ బాగా క్షీణిస్తూ ఉంది. సోడియం లెవెల్స్ తగ్గిపోతున్నాయి. దానివల్లనే శరీరం ఊగడం, ముందుకి తూలడం. 2-3 సార్లు పడిపోయాను. కాకపోతే సేఫ్గా ఏదో పట్టుకోగలిగాను. గోడనో తలుపునో పట్టుకోగలిగాను. ఏం కాలేదు. ఇంకా మా డాక్టర్ అయితే హైదరాబాద్లో ఉంటాడు. ఆయన ఫేమస్ డాక్టర్, హైదరాబాద్ సిటీలోనే ఫేమస్. ఆయన నా చిన్ననాటి మిత్రుడు. 10+2 వరకు కలిసి చదువుకున్నాం. ఆయన నాకు హైదరాబాద్లో ఉన్న ఆన్లైన్లో ట్రీట్మెంట్ చెప్తూ ఉంటాడు. మోషన్స్ అయితే ఇవి తీసుకో, కళ్ళు తిరిగితే ఇవి తీసుకో. అయినా ఈ మధ్య నాకు ఆ మాత్రలు పనిచేయడం లేదు. మరీ ఆయన విసిగించడం. ఆయన చాలా బిజీ డాక్టర్. హైదరాబాద్లో మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అంతా ఆయన పేషెంట్స్. నేనెందుకు అతన్ని మాటికి విసిగించాలని ప్రయత్నం చేస్తున్నా. నాకు ఏ చెడలవాటు లేదు. బీడీ, సిగరెట్, మార్నింగ్ ఒక కాఫీ తాగుతా, ఈవినింగ్ ఒక టీ, 3 బిస్కెట్స్ తింటా. నైట్ మీల్ లైట్గా తీసుకుంటా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా తీసుకుంటా. లంచ్ కూడా లిమిటెడ్గా తీసుకుంటా. మరి తిండి మీద ఆశ లేదు. అయినా ఇంత డిసిప్లైన్డ్గా లైఫ్ లీడ్ చేస్తున్నా వయస్సు కదా. అసలు నేను ఇప్పటి వరకు బతుకున్నానంటే నాకే నమ్మకం లేదు. నా ఫ్రెండ్స్ చాలామంది 10 ఏళ్ళు అయిపోయింది పోయి. కొంతమంది 5 సంవత్సరాలు, కొంతమంది రీసెంట్గా చనిపోయారు. కానీ నేను ఇంకా సస్టైన్ అవుతున్నానంటే ఐ హ్యావ్ సమ్ సస్టైనబిలిటీ ఇన్ మై హెల్త్. అంటే ఇక్కడ దాని అర్థం ఏమంటే ఇమ్యూనిటీ పవర్ తట్టుకోగలుగుతుంది. శరీరం బాగా దృఢంగా ఉన్నాను కదా. బోన్ కూడా, వెయిట్ కూడా, కాబట్టి తట్టుకోగలుగుతున్నాను. అన్ని ట్యాబ్లెట్స్, మార్నింగ్ ఒక 5-6, రాత్రికి ఒక 5-6, ఇంకా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ 2 సార్లు. పొరపాటున కూడా
మెడిసిన్స్ ఒక్క పూట కూడా మానకుండా రెగ్యులర్గా తీసుకుంటూ ఇంతవరకు లాక్కొని వస్తున్న బండిని ఇప్పుడు మొండికేస్తూ ఉంది. చాలామంది నీ యూట్యూబ్ ముందు క్లోజ్ చేసుకో, అసలు స్మార్ట్ మొబైలే వాడొద్దు, హెల్త్ రీజన్స్. ఇప్పుడు చూడు, ఇలా పడుకున్నావు దిండు పెట్టుకుని, అయినా మెడ నొప్పిస్తూ ఉంది. మెడలో ఆ బ్యాక్ బోన్లో వెన్ను పూసలు ఉంటాయి. మెడ వెనుక ఉన్న వెన్ను పూసలు గుండ్రంగా ఉండేవి షేప్లెస్గా మారిపోయినాయి. అంటే ఒక బఠానీని అదిమితే ఎలా అయిపోతుందో ఉడికించిన బఠానీని, అలా షేప్ లేకుండా పోయినాయి 2-3. వాటి వల్ల తీవ్రమైన ప్రభావం, ఒత్తిడి నా వెన్నెముక మీద పడుతూ ఉంది. నడుములో 2-3 వెన్ను పూసలు అదే విధంగా చిదిమినట్లయిపోయినాయి. అల్ట్రాస్కాన్లో బాగా కనిపిస్తున్నాయి. అంటే నాకు బతకాలని, ఇంకా బతకాలి, 100 ఏళ్ళు బతకాలని లేదు. కానీ బలవంతంగా ఎలా చేస్తావు? తినేది తినాలి, మెడిసిన్స్ తీసుకోవాలి, బాధలు వచ్చినప్పుడు భరించాలి. యవ్వనంలో ఎగిరావు కదా, డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ ప్లేయర్గా, డిస్ట్రిక్ట్ క్రికెట్ ప్లేయర్గా, హాకీ ప్లేయర్గా మంచి దృఢ కాయంతో ఉన్నావు కదా. మరి అప్పుడు ఆరోగ్యం సహకరించింది, ఇప్పుడు ఆరోగ్యం సహకరించకపోవడంతో మందులు కూడా సహకరించడం లేదు. ఇంతకు నేను చెప్పేదేమంటే, ఇక నేను పూర్తిగా తగ్గిస్తున్నా, 0 చేయడం లేదు. నా వీడియోస్ ఒక షార్ట్, ఒక లాంగ్ అంటే 5 నిమిషాలు, షార్ట్ అంటే 2 నిమిషాల కంటే ఎక్కువ చేయలేను. దయచేసి సహకరించండి, మీ ప్రోత్సాహం వీలైనంత వరకు అందించండి. నేను వీలైనంత వరకు ప్రయత్నం చేస్తా. వీలు కాకపోతే మాత్రం స్మార్ట్ మొబైల్ మార్చేసి మామూలు బటన్ మొబైల్ తీసుకునే కోరిక కూడా ఉంది. అలా మార్పు చేసుకోవాలి కదా. వీ హ్యావ్ టు అడ్జస్ట్ అకార్డింగ్ టు అవర్ హెల్త్ కండిషన్. మన ఆరోగ్య సమస్యను బట్టి మనము మన పద్ధతులు, అలవాట్లు మార్చుకోవాలి కదా. చేస్తాను, దయచేసి సహకరించండి. అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, రోజు ఒక స్మాల్ వీడియో, ఒక లాంగ్ వీడియోతో కలుద్దాం. ముందున్న మరి శుభం భూయాత్.